Hello, hi viewers, welcome to TFPC. This is Karthik. So ఈరోజు వీఆర్ హియర్ విత్ కొత్త ఫిలింతో మళ్ళీ మీ అందరి ముందుకు ఒక మంచి మూవీ టీంలో ఒక మెయిన్ వ్యక్తి. సో ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక షిప్ని మనం సినిమా అనుకుంటే ఆ షిప్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు ఆ షిప్ ఓనర్స్ ఉంటారు, నాట్ ఎ కెప్టెన్, ఓనర్స్ ఉంటారు. సో వన్ ఆఫ్ ది అని కాదు, the main owner is with us, Rajesh garu, of the producer of Chiquita ane film, producer to mana mundu unnaru. Let's talk and discuss about the film and what's behind the film, stories gurinchi anni telusukundam. Hi sir. Hi Karthik. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫైన్. సో చికితా అంటే సినిమా టైటిల్ గురించే మాట్లాడతాను ఫస్ట్. సో ఆఫ్టర్ వాచింగ్ ద టైటిల్ వన్ థింగ్ నాకు చాలా యూనిక్గా అనిపించింది. వై? బికాస్ చికితా అంటే నార్మల్గా CHIKITHA అని రాసుకుంటాం, లేకపోతే దాన్ని ఏదో ఒక మీరు ఆ చికితాని కూడా చాలా యూనిక్గా డిఫరెన్షియేట్ చేశారు, ఫ్రేమ్ చేశారు. సో వాట్స్ ద స్టోరీ బిహైండ్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇంట్రడక్షన్ మీరు నాకు కొంచెం చాలా చెప్పారు. ఐఎమ్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ టీమ్ అండ్ ద టోటల్ క్రెడిట్ గోస్ టు త్రివిక్రమ్. ఆయన విజన్ ఇది. నేను ఎలా అసోసియేట్ అయ్యాను, వై చికితా, మీకు చికితా పోస్టర్ చూస్తే ఆ పోస్టర్లోనే చాలా అర్థాలు ఉన్నాయి. త్రివి నాకు మూవీ చూపించినప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యానంటే కారణం ఐఎమ్ బిగ్ రిస్క్ టేకర్. ఓకే. ద మూవీ చికితా ఇస్ ఆల్ అబౌట్ ఇట్స్ అ వెరీ డేరింగ్ కరేజియస్ మూవీ. ఓకే. నాకు తెలిసి ఈ జనరేషన్లోని ఒక డైరెక్టర్ ఆ విధంగాని ఒక క్రాస్ కల్చర్, ఒక అమెరికన్ సొసైటీకి ఇండియన్ సొసైటీకి హౌ డు దే రెస్పెక్ట్ కల్చర్స్ దాని మీద అంత డేరింగ్ సబ్జెక్ట్ తీసుకొని అంత రిస్క్ తీసుకొచ్చి చూపించడం అనేది దట్ ఈస్ ద రీజన్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్. సో నేను ఆయన అదే అన్నాను, ఐఎమ్ ఇన్ ఫర్ దిస్ అండి. ఐ డోంట్ కేర్ కమర్షియల్లీ సక్సెస్ అవుతామా అన్నది తర్వాత సంగతి. ఐఎమ్ ఇన్ దిస్ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ ఇన్ దిస్ విత్ యూ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ యూ థింక్ ఐఎమ్ కన్సిడర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. అది చికితా అంటే ఐ కాంట్ డిస్క్లోజ్ ద హోల్ థింగ్. ఇట్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనుకోండి. ఓకే. బేసిక్గా మీరు 2 పాయింట్స్ చెప్పారు. వన్ ఈజ్ ఇండియన్ కల్చర్ అండ్ అమెరికన్ కల్చర్. సో రెండింటినీ చూపించారు. అంటే ఒక డేరింగ్ సబ్జెక్ట్ అని కూడా అన్నారు. వై? బికాస్ ప్రజెంట్ మనం చూడొచ్చు చాలా దగ్గర క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. మేబీ దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కల్చర్ అని చెప్పేసి నా ఫీలింగ్. సో క్యాస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉండబోతుంది అంటే క్యాస్ట్ అన్నది మనకి ఇండియన్ కల్చర్లో ఉంటుంది, రైట్? మనం వరల్డ్ వైడ్ చూస్తే అక్కడ మనకు కనిపించేది హిందూయిజం, క్రిస్టిజం, ముస్లిం అవే ఉంటాయి అక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ హిందూ అండ్ క్రిస్టియానిటీ. ఇక్కడ వాళ్ళ మధ్యలో క్రిస్టియానిటీలు కూడా మనకి హిందూయిజంలో ఎన్ని మన తెలుగు వాళ్ళలోనే 100 చాలా రకాలు ఉన్నాయో, అలాగే క్రిస్టియానిటీ కూడా చాలా ఉన్నాయి. అవును, రెడ్డిస్ అవి కూడా ఉన్నాయి. అవును. సో ఇందులోని క్రిస్టియానిటీలో కూడా కొన్ని తెగలు డిఫరెంట్ వేస్గా ఆ క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. ఓకే. ఓకే. అండ్ అంటే వాళ్ళు ఆ ఫాలోయింగ్కి హౌ డు దే అంటే వెరీ దిస్ అసోసియేషన్ బిట్వీన్ హిందూ కల్చర్ అండ్ దానికే ఆయన విజన్ ఇస్ అల్టిమేట్గా ఉందన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ హీస్ టెల్లింగ్ ద రియల్ స్టోరీ. ఓకే. దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్. ఇట్స్ నాట్ కల్పితం కాదు ఇది. నేను అదే అన్నాను, వీ హ్యావ్ టు షో దిస్ ఇస్ రియల్ థింగ్ దట్ హ్యాపెన్. ఓకే. చాలా మంది క్రిస్టియన్స్ ట్రూ ఈవెంట్స్ బేస్డ్, అది ట్రూ ఈవెంట్ బేస్డ్ ఆయన ఎక్స్పీరియన్స్ చేసి. నేను డాలస్లో ఉంటాను. ఓకే. ఆయన డాలస్లో కూడా ఉంటారు. ఆయన డాలస్లో ఉండి హ్యాడ్ జర్నీ అనమాట. ఓకే. ఆయన క్రాస్ కల్చర్లోని మిగతా పని చేసి ఇలా ఉంటుందని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి you will learn more about this cross culture. ఆయన ఏమంటారంటే
దిస్ ఇస్ మై ప్యాషన్ అంటారు. సో ప్యాషన్ ఒకటి, కమర్షియల్ ఒకటి. బట్ నాకు అనిపించేది అంటే pretty very very successful. I just want to be part of that. అంటే సార్ మీరు ఇందాక చెప్పిన వన్ ఆఫ్ ది వర్డ్ కూడా నాకు చాలా అంటే ఒక క్వశ్చనబుల్ మార్క్ లాగా అనిపించింది. వాట్ ఐ హ్యావ్ థాట్ దట్ ఇన్ ద యుఎస్ రిటర్న్ అయినప్పుడు ఒక ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వచ్చే ఏ ప్రాజెక్ట్ అయినా సరే కొంచెం ఇప్పుడే స్టార్టింగ్లోనే డెబ్యూట్లోనే ఏదైనా అటువంటి డేరింగ్ స్టెప్ తీసుకోకుండా ఆఫ్టర్ 4 to 5 ఫిలిమ్స్ చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది అనేది చాలామంది ఒపీనియన్. ఎందుకంటే చాలామంది ఇలాగే ప్యాషన్తో వచ్చిన యుఎస్ఏ నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ కూడా చాలామంది ఉన్నారు. సో దే వెంట్ ఫర్ ద కమర్షియల్ సక్సెస్ ఆర్ మాస్ ఆర్ కమర్షియాలిటీ గురించి వెళ్ళారు తప్ప దే హ్యావ్ నాట్ చూజన్ దిస్ పాత్. సో వాట్స్ ద పాయింట్ టు చూస్ దిస్ పాత్? ఇప్పుడు అందరూ చేసేది మనం చేసాం అనుకోండి, మనకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. సో ఐ ఆల్వేస్ థింక్ లైక్ కుछ करना है तो कुछ हट के करना है. సో ఐ హ్యాడ్ ఫ్యూ అదర్ ఆపర్చునిటీస్. కొంతమందితో నేను అసోసియేట్ అయ్యాను. వాళ్ళు అంటే మూవీ ఇండస్ట్రీలోకి వెళ్దామని కాదు, ఐ యూజ్ మూవీ యాజ్ ఎ ప్లాట్ఫామ్ టు సెండ్ సమ్ మెసేజ్. Exactly. Right? It could be a family message, it could be real world problem message. ఎక్కడ దగ్గర మెసేజ్ ఉంటుంది. ఏ మెసేజ్ లేకపోతే కూడా జనాలు కామెడీ ఉంటుంది, అది వేరే ఉంటుంది. అప్పుడు కొన్ని మూవీస్ ఓన్లీ స్పెసిఫిక్ కానీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేస్తారు, కొన్ని కమర్షియల్ కోసం చేస్తారు. కాకపోతే ఈ మధ్య ఇలాంటివన్నా సరే ఎక్కడ దగ్గర మెసేజ్ పెడుతున్నారు అదే. రైట్? సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో అది ఎప్పటి నుంచో ఐ బీన్ టాకింగ్ టు మల్టిపుల్ పీపుల్. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐ మీన్ ఐటీ ఎంటర్ప్రెన్యూర్. I started my journey almost 32 years back, and యూఎస్లో 27 years నుంచి ఉంటున్నాను. 32 years నుంచి యూఎస్లో? 27 years నుంచి. మస్ట్ బి యూఎస్ అంటే సిటిజన్షిప్ కూడా మొత్తం అదంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అడగలేదు, మనం కర్మంతా చేసుకోకపోతే సో 32 years ఆఫ్ ద జర్నీ అన్నారు. ఐ జస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ వాట్ ఎవర్ యుఎస్లో సెటిల్ అవ్వడం ఈజ్ అ బిగ్ టాస్క్, ఈజ్ అ హ్యూజ్ టాస్క్ అని ప్రజెంట్ మా జనరేషన్ యంగ్స్టర్స్ అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. వై? బికాస్ ఇట్స్ అ హ్యూజ్ టఫ్ థింగ్. అండ్ చాలామంది సినిమా డైలాగులు కూడా మీరు వినే ఉంటారు, ఇక్కడ పెట్రోల్ బంక్లో పనిచేసే కంటే అక్కడికి వెళ్ళి పెట్రోల్ బంక్లో పనిచేసుకుంటే కనీసం గౌరవమైన తగ్గుతుంది అని చెప్పి. సో ఎవ్రీ యంగ్స్టర్ విల్ ఫేస్ దట్ ఫేస్ ఆఫ్ లైఫ్ when they come to USA with all successful with all the dreams which they want to achieve. So what do you want to say about these things? అంటే మనకి ఎప్పుడు కూడా దూరం పండు నురుపుగానే ఉంటుందండి. మేబీ ఇప్పుడు నేను చెప్పేది ఏమంటారంటే మీరు ఆల్రెడీ చూసేసారు కాబట్టి అంటారు, బట్ మీరు అమెరికాలో ఉన్న ఎవరిని అడిగినా వాళ్ళు ఇదే చెప్తారు. అక్కడ లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ దాన్ ద లైఫ్ హియర్. ఎగ్జాక్ట్లీ మనమే చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా సరే మనకు అనుకున్న టైంకి రావు. దెన్ విల్ లుక్ ఎట్ ద కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? అండ్ it's proven that for whatever the money you make here, you have savings and you live a life. అక్కడ ఏదన్నా పరాయ దేశంలోని అడ్జస్ట్ అవుతూ బతకడమే. అలాగని చెప్పి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ నా లైఫ్ అంటే యుఎస్ వెళ్తానని నా 93లో గ్రాడ్యుయేట్ అయ్యాను. యుఎస్ వెళ్ళాలన్న కోరికతో స్టార్ట్ చేయలేదు, వచ్చిన చిన్న ఆపర్చునిటీని కూడా వదులుకోలేదు. నేను లైఫ్ నా ఫస్ట్ ఐ స్టార్ట్ as an apprentice with 1120 rupees per month salary. Okay. 6 monthsలోని I was able to generate 3 lakhs for the company. Great. Yeah. అది ఎందుకు చెప్తున్నా అంటే when you start thinking about the value that you create for others, exactly, automatically మీకు ఆపర్చునిటీ పడిపోతాయి. And if you value every opportunity, then automatically ఫెయిల్ అవుతూనే ఉంటాం మనం. అన్ని ఆపర్చునిటీ చేయలేం కదా. And it's failure is the first step for success, right? Exactly. So నా లైఫ్లోని the kind of risks I've taken, the challenges I've come across and failures I've done it,
ఒకటి ఏం చేశానంటే ఇష్టపడి ఏదైనా కష్టపడతాను, ఇష్టపడి చేస్తానని చెప్పేసి ఐ టేకెన్ ఎవ్రీ ఆపర్చునిటీ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ ప్రతిదీ కొత్తది నాకు. ఇప్పుడు నేను ఐఎమ్ లైఫ్ లాంగ్ లర్నర్. మాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ అదే చెప్పారన్నమాట. క్లాస్లోని టీచర్ ఏం క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పేసి అన్నారు. నాకు అర్థమయ్యేది కాదు ఎందుకని చెప్పేసి. నాకు తెలిసి నాకు గుర్తున్న వరకు 90% కాదు, ఆల్మోస్ట్ 99% ఆల్వేస్ హ్యావ్ ఎ రాంగ్ ఆన్సర్. కాకపోతే నా ఆన్సర్కి పార్టిసిపేషన్ ఒకటి, బట్ ఐ వాజ్ ఏబుల్ టు లెర్న్. నా ఇంటర్ప్రిటేషన్ టీచర్ ఇంటర్ప్రిటేషన్ డిఫరెన్స్ ఏముందో నేర్చుకోగలిగాను నేను. అన్లెస్ యు పుట్ ఎన్ ఎఫర్ట్, you make to sure you make to exactly. See that's the simple concept, and that actually ade chinnappu nunchi alawadu ayipoyi. I have been not a lot of people around me appreciate, like, you know, inka enta kaalam failures ani cheppi, but I had my share of successes. That is enough for me to say I'm happy where I am, and I'm willing to take such more risks, and want to be among few people who will be recognized for, you know, doing different subjects. అంటే సార్ ఇందాకే ఛాలెంజింగ్ అన్నారు, అండ్ ద డేర్ పాత్ ఈజ్ మోర్, అంటే రిస్క్ అనేది బాగా ఎంజాయ్ చేస్తున్నాను అన్నారు కాబట్టి కెన్ వీ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఆల్సో దీస్ టైప్ ఆఫ్ రిస్క్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ విచ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఆర్ ఫేస్? అబ్సల్యూట్లీ అండి. నా మై పర్సనాలిటీ ఈజ్ నర్చరింగ్ ద న్యూ టాలెంట్. I don't, నా టీంలోని ఎప్పుడు కూడా I never got comfortable working with experienced people. Exactly. I always encouraged a talent. I like blank slates because then it's easy for me to groom the way I want it. Because I'm very egoistic, and నాకు ఉన్న ఫెయిల్యూర్స్కి నేను వచ్చిన లెవెల్కి I know how much hard work I had to put. More than that, the risk have taken, right? ఇంకొంత గివప్ చేస్తాం మనం, ఇంకా ఎంతకాలం చెప్పేసి. బట్ టచ్ వుడ్ భగవంతుడు ఈస్ గివెన్ ఆయన సహకారం కూడా అని సరిగ్గా టైంలో రాబట్టి, కొన్ని సక్సెస్ చూడబట్టి, ఇంకా రిస్క్ చేయగలిగాను కాబట్టి ఈ పొజిషన్లో ఉన్నాను. ఐ విల్ ఆల్వేస్ బి రిస్క్ టేకర్. అండ్ ఐ ఎంజాయ్ అండి. అంటే ఏమవుతుంది, అట్లీస్ట్ సరస్వతి అయితే వస్తుంది కదా, సరస్వతి వచ్చినట్టు లక్ష్మి వస్తుంది కదా, అంతే. సో వైల్ కంపేరింగ్, బేసింగ్ ఆన్ యువర్ కెరియర్, సో యూ విల్ హ్యావ్ మెనీ కనెక్షన్స్, యూ మే హ్యావ్ మెనీ కనెక్షన్స్ విత్ ద బిగ్ పర్సన్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ 24 ఫ్యూచర్, యూ మీన్, రైట్? పాస్ట్ కూడా. పాస్ట్ లో ఐ వాజ్ నాట్ కనెక్టెడ్ అసలు ఎవరితో. నాకు చాలా, అంటే ఐఎమ్ వెరీ వెరీ ఉన్నారు కానీ not a level I collaborated with anybody. Okay. I mean, I had opportunities. Closeness ekkada ledanna. Okay, so by basing on these things, new talent antunaru, encouraging the kottadanam why sir? అంటే ప్రెసెంట్ ఆడియన్స్ కూడా ఎలా అయిపోయారంటే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నారంటే, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు పీపుల్, ఐ విల్ జస్ట్ సే అన్ ఎగ్జాంపుల్, మలయాళంలో మంజుమల్ బాయ్స్ అనేది తెలుగులో బాగా హిట్ అయింది. వైల్ కంపేర్ టు కేరళ, వీ హ్యావ్ గివెన్ మోర్ కలెక్షన్స్ టు దెమ్ బై కంపేరింగ్ విత్ మలయాళం ఇండస్ట్రీ. మేమే అదే మన తెలుగు ఆడియన్సే ఎక్కువ జనరేట్ చేశారు బై వాచింగ్ రిపీటెడ్లీ. అండ్ నో తెలుగు పీపుల్ హ్యాస్ నో దేర్ నేమ్స్. ఒక్క క్రాఫ్ట్లో ఉన్న ఒక పర్సన్ నేమ్ కూడా తెలీదు. ఒక హీరో పేరు అక్కడ 4 to 5, 6 to 7 మెంబర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరి పేర్లో తెలియదు. జస్ట్ కాన్సెప్ట్ నచ్చి సినిమా చూశారు. వైల్ ఇఫ్ వీ డూ దాట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, దే విల్ ప్లక్ ఇట్ ఆఫ్. అంటే ఏం చూస్తాం రా, ఎందుకు మనకి, ఇటువంటి టైప్ ఆఫ్ డిఫరెన్సెస్ అన్నీ వస్తుంటాయి. సో బై బేసింగ్ ఆన్ దీస్ థింగ్స్, వై యూ హ్యావ్ స్టిల్ వాంట్ టు చూస్ ద న్యూ యంగ్ టాలెంట్? ఇప్పుడు మీరే చెప్పారండి, ఏదో మూవీ ఓకే ఎక్కడో మలయాళంలో వచ్చింది, యాక్టర్స్ ఎవరు తెలియదు, వీ మేడ్ మోర్ మనీ ఆంధ్ర తెలంగాణ, రైట్? ఎందుకంటే కంటెంట్ బాగుందని చెప్పేసి. ఓకే, నాకు తెలిసి మనం తెలుగు వాళ్ళు
have more creativity and more respect towards an art. Right, and we are extremely smart people and we are very hard working too, right? అంటే నేను తెలుగు అని చెప్పట్లేదు, ఐ సీన్ అంటే ప్రతి మన అప్బ్రింగింగ్, మన కల్చర్, రైట్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్ అండ్ రిస్క్ టేకింగ్ పీపుల్. ఓకే, మీకు వేరే వేరే ట్రేడ్స్లో కనిపిస్తారు. సో ఇప్పుడు మీరు క్వశ్చన్ అది ఇక్కడ సక్సెస్ ఎందుకంటే కంటెంట్కి ఎప్పుడైనా మంచి వాల్యూ ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు అదే మూవీ తెలుగు వాళ్ళు చేస్తారు అంటే మేబీ ద స్టైల్ ఆఫ్ మలయాళంకి తెలుగుకి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మలయాళం ఏది కూడా ఆర్టిఫిషియల్గా కనిపించదు, మీకు చాలా న్యాచురల్గా చేస్తారు వాళ్ళు. నేను విన్నది, ఇప్పుడు అనలైజ్ చేయలేదు, చెక్ చేయలేదు, Mammootty still makes 10 to 15 movies in a short span. Big stars. They love work. They enjoy work. Exactly. వాళ్ళు డబ్బులు చూడరు, వాళ్ళు కంటెంట్ ఇస్తారు, చేసుకుంటూ పోతారు, వాళ్ళు ఎక్కడ దగ్గర సక్సెస్ వస్తుంది చెప్పేసి. దిస్ కైండ్ అంటే కంటెంట్ వస్తుందండి, నిజాయితీ కానీ ఒక ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్స్తో చేస్తే అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నాయి కదండి, మన చాలా మట్టికి మనకి అక్కడ సబ్జెక్ట్ అక్కడ నుంచి వస్తుంది, సక్సెస్ ఇక్కడ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, రైట్. మళ్ళీ ఇక్కడ సక్సెస్ అక్కడ రావట్లేదు, ఎందుకంటే దట్స్ వై దే క్రియేటింగ్ న్యూ. సో ఎప్పుడు కూడా అని కొత్తదనం ఎఫర్ట్స్ అదే రిస్క్ టేకింగ్ కదా. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ when our future directors like Trivikram and other talent who take to these key subjects, and we should appreciate him. And the one reason I'm into this, like asla naku ante I never thought I would get into the movie industry so soon కాదు, అది వెళ్తానని చెప్పేసి అంటే ఎప్పుడు అనుకోలేదు అసలు. రాలేదా మీకు? అంటే ఐటీ గా అండి, నాకు ఐటీ ప్రొడక్ట్ చేయడమే తెలుసు. ఐఎమ్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్, ఐఎమ్ రిస్క్ టేకర్, ప్రాబ్లమ్ సాల్వర్. ఐ ఎంజాయ్. నాకు ప్రాబ్లమ్స్ ఇస్తానంటే రోజంతా కూర్చొని మాట్లాడతాను. జస్ట్ లైక్ ఒక క్రికెటర్కి క్రికెట్ ఆడడం ఎలా ఉందో, నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వండి, ఐ ఎంజాయ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్. సో బేసిక్గా ఫిలిం ఇండస్ట్రీ కూడా అంటే ఇందులో సక్సెస్ అవ్వడం కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అది కూడా కరెక్టే కదా. అందులోని మనకున్న విషయం అవతల వాళ్ళకి అర్థం కావాలి కదా. అది మా అంటే దట్స్ ఛాలెంజ్. బిగ్ డైరెక్టర్ సక్సెస్ అవుతున్నారంటే వాళ్ళ పాత ఎక్స్పీరియన్స్, ఎబిలిటీ టు జడ్జ్ ద కరెంట్ జనరేషన్. ఐ స్టిల్ డోంట్ నో అంటే ద వే ద అదర్ డైరెక్టర్స్ అసలు ఆ విజన్ తీసుకొచ్చి అంత కన్సిస్టెంట్గా కొంత డైరెక్టర్స్ చేస్తున్నారంటే I don't know, there must be some secrets they found. Exactly. So adi manam, of course, maybe we are thinking to have at least another 5 to 10 in the same cross culture. We're hoping at least we will be recognized for their efforts. Exactly. And we will, of course, this is one genre we want to scale experience and scale up and be the unique team. Okay. Are we not going to do other genres? Absolutely. And I'm a big, ఎందుకంటే నేను there are certain things, a lot of things I can do from where I am. And a lot of other, and I consider the entertainment vertical is another way of spreading the message. Right? Okay. So మీరు అందరికి ఆన్సర్ ఏంటంటే మంచి కంటెంట్ ఎప్పుడు మంచి గుర్తుకు వస్తుందండి. అంతే, ఎప్పటికైనా అందరికీ చేంజ్ అంటే చేంజ్ కష్టం అంటాం కానీ అందరికీ చేంజ్ ఓకే, దే విల్ టేక్ ఇట్. ఓకే. సో బేసిక్గా వాట్స్ యువర్ థాట్ ఆన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? ఇఫ్ యు ఆర్ అండ్ యు ఆర్ డ్రైవింగ్ ఇన్ టు ఇట్, సో ఐ జస్ట్ వాంట్ టు నో ఇఫ్ ఆడియన్స్ వాంట్ టు ఆల్సో నో. సో వాట్స్ యువర్ థాట్? ఐ మీన్ ఇట్స్ గోయింగ్ టు ఫ్లారిష్. అంటే ఇప్పుడు ఈ ఏఐతోని ఇంకా వి గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఎస్ సపోర్ట్ కావాలి, కంటెంట్ క్రియేటర్స్ కావాలి, రిస్క్ టేకర్స్ కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి, ప్యాషన్గా చేసేవాళ్ళు కావాలి. ఏదో డబ్బులు వస్తాయని చేసేవాళ్ళు సక్సెస్ అవ్వలేరు. అంటే దిస్ ఇస్ వన్ అదర్ థింగ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్, డోంట్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్, ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, రైట్. Focus on the process, give your hard work, give your genuine efforts. Someone is going to recognize your efforts. When that support comes in,
that's the one, like, అది 4th ఎఫర్ట్ అవ్వచ్చు, 10th ఎఫర్ట్ అవ్వచ్చు, 20th ఎఫర్ట్ అవ్వచ్చు, అన్ని ఫెయిల్యూర్స్ తీసుకునే ఓపిక ఉంటే ఎగ్జాక్ట్లీ సక్సెస్ అవుతారు. ఎవరైతే అంత ఓపిక ఉన్నారో దిల్ బి సక్సెస్. డెఫినెట్లీ నాలాంటి ప్రొడ్యూసర్ పెద్ద కాదు, కానీ for me to support such kind of projects, I'm sure నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఉన్నారు, కానీ దేనికైనా రూపాయి పెట్టాలంటే ఆలోచించేవాళ్ళు. బట్ బ్యాలెన్స్ నాట్, అది కూడా మీరు థింక్ చేయలేదు. ఐ గెస్ ఈ సినిమా అవుట్పుట్ ఆర్ వాట్ ఎవర్ మీరు దేన్ని బిలీవ్ చేసి డైవ్ అయ్యారో తెలియదు, కానీ ద వే యూ హ్యావ్ సెడ్ బిఫోర్ ఆఫ్టర్ జడ్జింగ్ ద త్రివిక్రమ్ గారు పాయింట్ ఆఫ్ వ్యూ, సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ దట్స్ వై ఐ ఆస్క్డ్ అబౌట్ ద థాట్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ విచ్ యూ హ్యావ్ కన్సిడర్. అండ్ దల్లాస్ నుంచి వచ్చారన్నారు, అండ్ కంప్లీట్గా అక్కడ మన తెలుగు వాళ్ళే ఉంటారు. సో ఇప్పుడు మీరు మీ యొక్క అవుట్పుట్ని అక్కడ వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ ప్రమోటింగ్ వేలో చూపించబోతున్నారు ఏంటి? చాలా మంది చూసారండి ఇది, చాలా మంది ఫ్రెండ్స్ నెట్వర్క్ లో చూపించారు, అండ్ ఎవ్రీబడి అప్రిషియేటెడ్ the content. Exactly. But it is not for commercial success. It is just introduction of the talent. Okay, అంటే మనలో ఒకరు అంత డీప్గా ఆలోచించే, రైట్, అండ్ విత్ అన్ అమెరికన్ టాలెంట్ ఆ కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ చేయడం అన్నది ఫస్ట్ ఆయనకి అంటే ఆ ఛాన్స్ తీసుకున్నందుకే అప్రిషియేట్ చేయాలి. అవును. అండ్ యునో for us, people supporting that, and if others come up, is also going to be is encouraging for that kind of thing. Exactly. ఒకసారి అలాంటి వాటిని కూడా సపోర్ట్ చేయడానికి అంతమంది వస్తున్నారంటే ఇంకా ఎంతమంది వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్ కదా. అండ్ దట్స్ ఇట్స్ మెసేజ్ ఫర్ దెమ్. జస్ట్ యూ డూ యువర్ జాబ్ ఆనెస్ట్లీ, యూ గివ్ యువర్ బెస్ట్, everyone will be, yes, absolutely considered, అంటే కన్సిడర్ చేస్తారు 100% గా. So, coming to your future, coming to Rajesh Garu's future in film industry, what kind of takes will it be happen? Like, what kind of things you will be doing? My personal interest is completely producing it. Multi-crafts ante, I'm not an actor. Right, I'm not going to do any of such things. So only అంటే పక్కన సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాను. మరి సలహాలు ఇచ్చేవని ఏమంటారు నాకు తెలియదు మరి. Okay, but that's all I am. So who is your favorite hero or actor which you admire? అంటే మీరు సినిమాలు కూడా నాకు సినిమా గురించి కాదులేండి, అఫ్ కోర్స్ సినిమా మీకులాగా నేను కూడా సినిమాలు చూస్తాను, నేను చేస్తాను. నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఒకే వ్యక్తి. అండ్ అంటే సక్సెస్ అవ్వడం అంటే రిస్క్ తీసుకోవడం ఒకటిని, ఆలోచించకుండాని మనసు అంటే డూ ద రైట్ థింగ్. వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని ఆలోచించకుండాని జస్ట్ గివ్ ఇట్. ఓకే, ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత ఓకే. ఆయన ఆర్జీవి గారు, ఎందుకంటే ఇప్పుడు రిస్క్ టేకింగ్ ఒకటి పక్కన పడేస్తాయండి, రైట్. నిజం ఎప్పుడు నిజమే ఉంటుంది, నిజాన్ని మార్చలేము మనం, రైట్. అబద్ధంగా చెప్పినా సరే ఎక్కడో దగ్గర నిజం వచ్చేస్తుంది. రిలాక్స్గా అని ఏది నచ్చింది చేసుకో, హాయిగా చేసుకో, నచ్చింది చేసుకో. ఎవడేమంటాడు? ఆయన థాట్ ప్రాసెస్ వేరు. నాకు when I was really not struggling, just like everybody else, like వెళ్ళాను. I was working for IBM and నా జాబ్ నడుస్తుంటే ఊరుకునే somebody షేర్డ్ కాదు చూశాను అనమాట. అంటే మనకి వి సే జ్ఞానోదయం అంటారు కదా.
I saw that one, I don't even remember which one is, like, ఆ రోజు నుంచి ఏమనుకున్నా అంటే నేను, ఓకే ఏమవుతుంది, పైవాడి కోసం ఎందుకు ఆలోచించాలి, నాకు ఏది కావాలి చేసుకుని పోతాను, జాజీగా చేసుకుని పోతాను, ఓకే డబ్బులు ఉంటే పెడతాను, ఎలాగో పోయే కట్ట వెళ్ళాలి కాబట్టి అంతే కదా, ఆ థాట్స్ అంతే. ఓకే సో he's an inspiration for my life, but we live in inspiration to many lives. నాకు మెయిన్ నా సక్సెస్ కి నాకు అది ఆ రోజు అది రాకపోతే, ఆ రోజు ఆ వీడియో చూడకపోతే, ఆ రిస్క్ నేను తీసుకోకపోతే, మేబీ బికాజ్ ఐ టుక్ ద ఛాన్స్, ఎగ్జాక్ట్లీ అది వర్క్ అది ఆ రోజు వర్క్ అవ్వకపోతే అందరిలాగే చెప్తాను, పక్కన కూడా చెప్తారని చెప్పేసి అనుకునేవాడినేమో నేను. బట్ నాకు అది అవ్వడం అండ్ నా పర్సనాలిటీ యాజ్ అ రిస్క్ టేకర్ అవ్వడం కూడా ఇంకా ఐఎమ్ జస్ట్ గోయింగ్ అనమాట. అంటే నాట్ సేయింగ్ ద నేమ్స్, ఎవరైనా సరే ఏదైనా చెప్తే కొంచెం ఓవర్ రేటెడ్ గాను లేకపోతే అనిపిస్తుంది, బట్ ఆర్జీవి గారు మాట్లాడే మాటలు కంప్లీట్గా ఓన్ చేసుకుంటాం అనమాట. ఇట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా ఆయన ఇంటర్వ్యూస్ కానీ ఆయన చెప్పే మాటలు కానీ వాట్ ఎవర్ ఈ స్పీచ్ సైలెంట్గా ఇంతే. అండ్ హీ విల్ జడ్జ్ ఎవ్రీ పర్సన్ అండ్ హీ థింక్ అంటే ఆయన లెవెల్లో కాదు, అంటే ఆయన అగైన్ ఇఫ్ యూ డోంట్ లుక్ అట్ ద రిజల్ట్స్, థింక్ అబౌట్ ద ప్రాసెస్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సేయింగ్. యా అవునా, ఆయన ప్రాసెస్ నాకు అనిపిస్తుంది, నాకు అలా అర్థం అవుతుంది. అవును, మన ప్రాసెస్ కాకుండా రిజల్ట్స్ గురించి ఆలోచించుకోండి, ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ప్రాబ్లమ్. ఈజ్ బిగ్గర్ దెన్ రాజమౌళి గారు, వాళ్ళే ఒప్పుకుంటారు. సో బిహాఫ్ ఆఫ్ దట్ హీ విల్ రివ్యూ ఎవ్రీ ఫిలిం అండ్ హీ విల్ గివ్ ద పాయింట్స్ అండ్ హీ విల్, నాకు ఎక్కడ నచ్చలేదో అవి కూడా ఆయన ట్విట్టర్లో షేర్ చేసుకుంటారు. సో ఈజ్ కంప్లీట్లీ ఒక ఇన్స్పిరేషన్ కొన్ని వర్గాలకి. జస్ట్ హిస్ పర్సనాలిటీ. బోర్ కొట్టినప్పుడల్లా ఆయన ఏదో మాట్లాడుతుంటే కొద్దిగా జస్ట్, కాకపోతే ఆయన చెప్పినట్టు మనం చెప్తే అందరూ వింటారని కాదు. హి హస్ ప్రూవెన్ హి క్రియేటెడ్ బ్రాండ్ హిమ్సెల్ఫ్, సో మేబీ ఓన్లీ వన్ ఆర్జీవి. ఓకే, సో ఫైనల్లీ చికితా గురించి వాట్ యూ వాంట్ టు సే అండ్ వాట్ యూ వాంట్ టు సే వన్ లైనర్ అబౌట్ చికితా అండ్ ఆడియన్స్ షుడ్ గ్రాబ్ దేర్ మైండ్స్ టు వాచ్ దట్ మూవీని రిలీజ్ చేస్తున్నప్పుడు పూర్తిగా చూడండి. యూ విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ కల్చర్, యూ విల్ బి అబ్సల్యూట్లీ క్రేజీ గో అబౌట్ యువర్ హిందూ కల్చర్. అంటే బయట వాళ్ళు అంతలా మన హిందూ కల్చర్ని గౌరవిస్తారా అన్నది ఎగ్జాంపుల్ చికిత. ఓకే, సో వీఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ చికిత. సో అండ్ మీరు చెప్పిన లాస్ట్ పాయింట్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బయట దేశాలు వాళ్ళు మన కల్చర్ని రెస్పెక్ట్ చేయడం అనేది మనకు ఒక గౌరవం, మనకు ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ కంటెంట్ అండ్ అల్టిమేట్ కంటెంట్ టు ఆల్ ద ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇంకా డేరింగ్ స్టెప్స్ తీసుకోవాలి, రిస్క్ చేయాలి అండ్ యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో అలాగే ఆర్జీవి గారి సిద్ధాంతాలు కూడా అలాగే పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.